హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు నేను ఒక మంచి చాలా హెల్తీ వడియాలన్నమాట. ఇది నేను ఎలా చేశానో దీని కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూస్తున్నాను. ఎంతో సింపుల్గా మనము ఈ కాకరకాయ వడియాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అంటే మీ ఇంట్లో ఎక్కువ దండిగా 1 కిలో కానీ అర్ధ కిలో కానీ ఉంటే ఫస్ట్ టైం చేసినట్లయితే శాంపుల్గా చేయొచ్చు. ఈ కాకరకాయలను ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇక్కడ నేను. వీటిని మీరు గుండ్రంగా కానీ కోసుకోవచ్చు, లేకుంటే ఈ వీడియోలో చూసిన విధంగా కానీ కోసుకోవచ్చు అనమాట. బాగా కడిగిన తర్వాతనే కోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము 2-3 సార్లు నీళ్ళలో కడిగినాక ఒక పెద్ద గిన్నెలో ఒక 3 గ్లాసుల నీళ్ళు వేసుకొని అందులో ఈ కడిగిన కాకరకాయ ముక్కలన్నీ వేసేసి కల్లుప్పు వేయాలి. కల్లుప్పు వేసి కొద్దిగా పసుపు కూడా వేయాలి. వేసినాక మనము దీన్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక 70 నుండి 60% అండి. ఇది ఒక్క పొంగు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి అంతే. ఏదండి ఒక పొంగు వచ్చింది చూసారా? ఇలా పొంగు వచ్చాక కొద్దిగా కలర్ మారుతుంది కాకరకాయలు. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీటిని మనము నీళ్ళంతా కూడా మనము దాంట్లో ఒక స్ట్రెయినర్ తోటి మనము నీళ్ళను ఒకసారి చెక్ చేసుకోండి, ఇలా ఉడికిందా లేదా అని. అదో ఇప్పుడు స్ట్రెయినర్లో ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా నీళ్ళు లేకుండా ఒక పాలిథిన్ ప్లాస్టిక్ షీట్ కానీ ఒక స్టీల్ ప్లేట్లో కానీ ఇలా విడివిడిగా వేసేసినాక మనము బాగా ఎండలో ఇది 2-3 రోజులు పైన డాబా మీద కానీ ఎండలో పెట్టాలి. పెట్టిన తర్వాత మనము దీనిని చక్కగా వేయించుకొని కొద్ది నూనెలో వేసుకోవాలి. చేదు అనేది అస్సలు ఉండదు. మీరు చేదు అని పిల్లలకు ఇవ్వకుండా ఉండకండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కూడా కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా నీళ్ళ చారు కానీ సాంబార్ కానీ మన టమాటో రసం కానీ సైడ్ డిష్గా ఇప్పుడు మనము బియ్యం వడియాలు సగ్గుబియ్యం వడియాలు ఎలా చేస్తామో అలాగే హెల్దీ కాకరకాయ వడియాలు కూడా మనము ఇంట్లోనే ఒక 1/2 కేజీకి ఒక పిడికెడు వచ్చిందండి నాకు. ఈ వీడియో చేసినారు కదా, అంతే వచ్చింది. 3 రోజులు పట్టింది. చక్కగా ఎండిపోయింది. దీన్ని మనం కొద్దిగా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 సార్లు దీన్ని ఫ్రై చేయొచ్చు. తిరిగి మీకు కావాలంటే తిరిగి మీరు కాకరకాయలు కొనుక్కొని మీరు వడియాలు ఇలా వేసుకోవచ్చు. సో ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ, చేదు అనేది లేకుండా ఎంతో పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ కాకరకాయల వడియాలు మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. మీ ఇంటిల్లపాది ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఈ వడియాలను ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మీకు నచ్చిందా? నచ్చితే ఇంకొక కొత్త వీడియోతోటి వస్తాను. ఈసారి సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో. ఇప్పుడు మనకు ఎండలు బాగా తగులుతున్నాయి కదండి. సో ఈ ఎండలో కొద్దిగా వడియాలు వేసుకోవచ్చు. ఒకటేసారి 2-3 కిలోలు కాకుండా కొద్దిగా వడియాలు వేసుకొని మనం ఒక బాక్స్లో చూడండి ఎంత చక్కగా ఉంది కదా. అది ఒక ముక్కు పుడకలా కనిపిస్తుందండి నాకైతే. దీని డిజైన్ అయితే చాలా బాగుందండి. సో నచ్చితే నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. తద్వారా నేను చేసే వీడియోలు అన్నీ కూడా అప్డేట్ అవుతుంది. సో తిరిగి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ అండి. సెలవు.